ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ దశలోనిలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటల్లోని ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంటున్నది. మరి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలే కావచ్చు, సంఘ సభ్యులే కావచ్చు, మరి కృతజ్ఞత లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నటువంటి సత్యాలను వారికి బయలుపరుస్తూ ఉంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా లోకంలో జీవిస్తుంటున్నప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అనేది. ఈ యొక్క పత్రిక రాస్తున్నటువంటి చరిత్రను మనం గమనించినట్లయితే రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియా ప్రాంతానికి దెస్సలోనిక పట్టణము ప్రాముఖ్యమైనటువంటిది. రోమా సామ్రాజ్యంలో మరి ఈ యొక్క మాసిదోనియా పట్టణానికి ఈ యొక్క దెస్సలోనిక పట్టణము ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. పౌలు ఫిలిప్పీని విడిచిపెట్టిన తరువాత దెస్సలోనిక సంఘాన్ని స్థాపిస్తాడు. పౌలు యొక్క పరిచారకుడైనటువంటి పరిచర్యుడైనటువంటి ఫిలిప్పును విడిచిపెట్టిన తర్వాత దెస్సలోనికకి ఈ యొక్క పత్రికను రాస్తాడు. అయితే యూదేతరుల మధ్య పౌలు యొక్క పరిచర్యను వ్యతిరేకించిన కొందరు దెస్సలోనికలోని సంఘంలోని యూదులు, ఆ దెస్సలోనిక పట్టణంలోని యూదులు పౌలు పట్ల విముఖత చూపించిన దాని వలన పౌలు దెస్సలోనిక విడిచి బెరేకు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఆ దెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాస ప్రేమలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ క్రీస్తు యొక్క రెండవ రాకడ విషయంలో తలెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు మరి ఆ సంఘం పట్ల వారి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి కృతజ్ఞతగా ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. మరి అక్కడ పౌలు యొక్క పరిచర్యను వ్యతిరేకించినటువంటి వారు ఉంటున్నారు. యూదేతరులు మరి పరిచర్యను వ్యతిరేకించి అక్కడ ఉన్నటువంటి కొందరు పౌలు పట్ల విముఖత చూపినట్లుగా మనం ఆ చరిత్రలో మనం చూస్తుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండట అది విశ్వాసులుగా మన యొక్క బాధ్యత. ఎందుకనగా దేవుడు మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ అనేక మేలులు చేస్తూ మనల్ని నడిపిస్తూ మనల్ని పోషిస్తూ మనల్ని రక్షిస్తున్నటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞత చెల్లించట మన కర్తవ్యంగా ఉంటున్నది. మరి దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయి జీవించేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. దేవుని మేలును మర్చిపోయి బ్రతుకుతూ ఉంటున్నారు. మనమైతే దేవుడు చేసినటువంటి అది చిన్న సహాయమే, కానీ అది అనేక మరి మేలును మనం పొందుకొని ఉంటున్నాం. దేవుడు చేసినటువంటి మేలులకు మనం ఏం చెల్లిస్తుంటున్నాం? దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా, దేవుణ్ణి మహింపచేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు కూడా అదే చేస్తూ ఉంటున్నాడు. ఆ సంఘంలో కొంతమంది వ్యతిరేకించినప్పటికీ ఆ ప్రాంతంలో పౌలు యొక్క పరిచర్యను విసర్జించినప్పటికీ ఆ సంఘం పట్ల వారు చూపినటువంటి ఆ ప్రేమను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటున్నాడు. అది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీవు చేసినటువంటి ఉపకారములకు నేనేమి చెల్లించింది? రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని దావీదు అంటున్నాడు.
క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డారా, నా జీవితంలో దేవుడు అనేక మేలులు చేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? కృతజ్ఞత లేనటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండేదానికి ఆస్కారం లేదు. దేవునికి కృతజ్ఞత చెల్లించి, మరి పౌలు ఏ రీతిగా అయితే దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడో, కీర్తిస్తూ ఉంటున్నాడో, మరి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాడో, మరి అదే రీతిగా నేను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.